జైల్ భరో కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. తెలుగింటి ఆడపడుతులందరికీ ప్రత్యేకంగా నా అభినందనలు, నమస్కారాలు. మీడియాకు కూడా నమస్కారాలు. ఈరోజు మనందరం చూస్తే ఈ రాష్ట్రంలో అవినీతి ఇష్టారాజ్యంగా తయారైంది. సాక్షాత్తు ఎవరైతే ధర్మాన్ని చట్టాన్ని రక్షించవలసిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇవ్వాల్సిన వ్యక్తి, అంతేకాకుండా రాజ్యాంగం పైన ప్రమాణం చేసి రాగద్వేషాలకు అతీతంగా బంధుమిత్రులకు అతీతంగా ఏ పని చేసినా ప్రజల కోసమే చేస్తామని రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన వ్యక్తి ఈరోజు ప్రమాణాన్ని ఉల్లంఘించి తన కుటుంబం, తన బంధువులు, తన కొడుకు లేకుంటే ఆయన అనుమాయులే సర్వస్వంగా భావించి ఇష్టానుసారం పనులు చేసే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి చేసిన పనులు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎవ్వరు ఈ విధంగా చేయలేదు. ప్రపంచంలోనే ఈరోజు ప్రపంచంలోనే ఇంత పెద్ద రాజకీయ అవినీతి ఎక్కడ చరిత్రలో జరగలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేరాల్ని ఎంత దారుణంగా చేశారంటే ఆర్థిక నేరాలకు పాటుపడ్డారు, చట్టాలను ఉల్లంఘించారు. భారతదేశంలో ఎన్ని చట్టాలున్నాయో అన్ని చట్టాలను ఉల్లంఘించి అవినీతికి పాల్పడి ఆయన కుటుంబం యొక్క సభ్యుల యొక్క ఆస్తులను పెంచుకోవడానికి ముందుకు పోయారు. మీరు ఒకసారి చూస్తే 18 కంపెనీలు పెట్టారు, అన్ని కూడా తప్పుడు కంపెనీలు పెట్టారు. అవినీతి డబ్బుల్ని మారిషియస్ తీసుకుపోయి అక్కడ ఒక బ్యాంకులో పెట్టి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చారు. అక్కడ ఎవ్వరు అడగరు ఏ విధంగా తీసుకొచ్చావు, ఎక్కడ సంపాదించారు అడగకుండా ఆ డబ్బులు పెట్టి మళ్ళీ పంపిస్తారు. కాబట్టి తద్వారా 125 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అదే మాదిరిగా ఈ డబ్బులు పెట్టి మళ్ళా కొంతమందికి పనులు చేశారు. ఎంత దారుణం అంటే ఒక ఆయనకు 30,000 ఎకరాలు వ్యాన్పిక్ సిటీ కింద పోర్ట్ సిటీ ఇచ్చారు. ఈయన కంపెనీలో డబ్బులు పెడతారు. ఇంకొక ఆయనకి హైదరాబాద్ లో SEZ ఇస్తారు. ఈ పేదవాళ్ళకు ఇంటి జాగా ఇమ్మంటే 3 సెంట్లు 60 గజాలు ఇంటి జాగాలు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కేసి ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి 1000 ఎకరాలు 1200 ఎకరాలు ఇస్తారు. వాళ్ళు ఎత్తుకొచ్చి మళ్లీ డబ్బులు పెడతారు. హైదరాబాద్ లో 5 స్టార్ హోటల్కి భూములు ఇస్తారు, పర్మిషన్లు ఇస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి పెడతారు. ఎంత నీచమంటే నాదర్గుల్ గ్రామం ఉంది, 70 సంవత్సరాల నుంచి అక్కడ కాపురం ఉన్నారు, తరతరాలుగా ఉన్నారు. 3-4 తరాల వాళ్ళు అక్కడ ఉంటే డీకేటీ పట్టాలు ఇచ్చారు. డీకేటీ పట్టాలు ఇస్తే ఆ గ్రామంలో ఆ డీకేటీ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసి ఈ ముఖ్యమంత్రి అనుమాయుడికి ఈయన ఫాలోయర్కి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆ నాదర్గుల్ గ్రామంలో ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ ఆ గ్రామాన్ని తాకట్టు పెట్టి ఒక ఆయన బ్యాంకు 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. మనందరం ఆందోళన చేశాం. ఆయన తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు పెడతాడు. ఈ విధంగా మీరు చూస్తే చాలా దారుణంగా ప్రభుత్వం పనులు చేయడం, ఇష్టారాజ్యంగా భూములు ఇవ్వడం, అనేక సదుపాయాలు ఇవ్వడం, వాళ్ళు తీసుకొచ్చి ఈయన కొడుకు కంపెనీల్లో డబ్బులు పెట్టడం, అది కూడా 10 రూపాయల షేరు, పేపర్లో 350 రూపాయలు. ఎంత దారుణమో మీరు ఆలోచించాలి. ఆ పేపర్ వీళ్ళకి అధికారం లేకపోతే ఒక్క పైసా కూడా అమ్ముడుపోయే పేపర్ కాదు. ఆ పేపర్ని మీరు చూస్తున్నారు, అదేమీ లాభాలు సంపాదించడం లేదు. ఆ పేపర్ వల్ల లాభాలు రావడం లేదు. లాభాలు రానప్పుడు ఎవ్వరూ డబ్బులు పెట్టరు. మీరు కూడా ఇండ్లకంతా కూడా పంపిస్తారు, ఊరికే పంపిస్తున్నారు ఆ పేపర్ని. ఆ పరిస్థితికి వచ్చారు. అలాంటి పేపర్లో 10 రూపాయల షేరు 350 రూపాయలకి పెడతారు. ఇంకో పక్క తప్పుడు కంపెనీలు ఉన్నాయి, ఆదాయమే లేదు, 1000 రూపాయల ఆదాయం. సంవత్సర ఆదాయం 14 కంపెనీల్లో 16,000 రూపాయలు నష్టం. అదే మాదిరిగా చూస్తే ఆ కంపెనీలు పెట్టినప్పటి నుంచి 68 లక్షల రూపాయల నష్టం వచ్చాయి ఈ కంపెనీల్లో. అలాంటి కంపెనీల్లో 43 కోట్ల రూపాయలు తీసుకుని డబ్బులు పెట్టి వాళ్ళు షేర్లు కొంటారు. మామూలుగా మీరు చూస్తే నల్ల డబ్బు ఎవరిదైనా ఉంటే, అవినీతి డబ్బులుంటే మనల్ని జైల్లో పెడతారు. అదే ఈ ముఖ్యమంత్రి నల్ల డబ్బుల్ని, అవినీతి డబ్బుల్ని ఇష్టానుసారంగా పెట్టుకుని వ్యాపారాలు చేస్తా ఉంటే ఏమీ చర్యలు లేవు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, నిద్రపోతున్నారా అని నేను అడుగుతున్నా.
అవినీతి నిరోధక శాఖ ఉంది, ఏం చేశారని అడుగుతున్నా. మనీ లాండరింగ్ చట్టం ఉంది, ఎక్కడుందని నేను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అమెరికాలో మీరు చూస్తే ఆ కొండ చట్ట ప్రకారం ఎవ్వరు కూడా తప్పించుకోలేదు. అమెరికా అధ్యక్షుడి యొక్క కూతురు, జార్జ్ బుష్ కూతురు తాగేసి డ్రైవింగ్ చేసింది. అది ఆ దేశంలో నేరం. ఆ నేరానికి అమెరికా అధ్యక్షుడు అని చెప్పి చూడకుండా, ఆయన కూతురుని కూడా చూడకుండా ఇమ్మీడియట్ గా అమ్మాయిని జైల్లో పెట్టే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ రోజు ముఖ్యమంత్రి కుమారుడు 18 కంపెనీలు పెట్టి నేరాలు చేసి ఆర్థిక నేరాలకు పాటుపడి ఎక్కడ చూసినా ఇష్టానుసారంగా చేసి చట్టాలను ఉల్లంఘించారు. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రోజు వెలుగు వంటి సూర్యనారాయణ చూశాం, చాలా దారుణంగా చేశాడు. సత్యం కంపెనీ ఈ ముఖ్యమంత్రి అవినీతికి బలైపోయి 7,000 కోట్ల రూపాయలు తప్పుడు లెక్కలు చూపించి ఈ ముఖ్యమంత్రికి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని సిబిసిఐడి వేశారు. ఈ రోజు ఇంకో పక్క చూస్తే సిబిఐ కూడా సహకరించే పరిస్థితులు లేరు. సాక్ష్యాధారాలు మాయం చేసే పరిస్థితికి వచ్చింది. ఈ విషయాలు మనం పోరాడుతున్నాం, గట్టిగా ఫైట్ చేశాం, అసెంబ్లీలో పోరాడాం. మన ఎమ్మెల్యేలు కాళ్ళు చేతులు ఎరగొట్టి వాళ్ళందరినీ కూడా బయట పంపించే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క గవర్నర్ దగ్గరికి వెళ్ళాం, న్యాయం చేయమన్నాం. అలాంటి గవర్నర్ చూస్తే మేము ఆ రోజు ఈ యొక్క పత్రిక ఉంది, ఈ పత్రిక అవినీతితో వచ్చింది, అదే మరిగా చట్టాలను ఉల్లంఘన చేశారు అని చాలా స్పష్టంగా చెప్పాం. ఇంకో పక్క సాక్షి ఛానల్ వస్తా ఉంది, అది కూడా ఇదే మారిగా వచ్చిందని చాలా స్పష్టంగా చెప్పాం. మేము చెప్తే ఈ గవర్నర్ ఎంక్వైరీ చేయడం పోయి ఎక్కడికక్కడ చర్యలు తీసుకోవాల్సిన పోయి సాక్షి ఛానల్ పెడితే ఆ ఛానల్ ఇనాగరేషన్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా అవినీతి తప్ప ఇంకోటి లేని పరిస్థితి వచ్చింది. ఈ పేదవాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. పేదవాళ్ళకు అన్యాయం జరుగుతా ఉంది, మధ్య తరగతికి అన్యాయం జరుగుతా ఉంది. చాలా భయంకరంగా ఈ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ఆస్తులను పెంచుకున్నాడు తప్ప ఇంకోటి కాదు. అందుకని విధి లేని పరిస్థితులు ఈరోజు మీ దగ్గరికి వచ్చాం, పోరాటం కోసం వచ్చాం. మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీలో అందరికీ చెప్పాం, ప్రధానమంత్రి లేరు, అక్కడ ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చాం, ఆయన ఆర్థిక శాఖ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. ఇంకో పక్కన గుప్తా అయితే కంపెనీ లాస్ చూసే వ్యక్తికి అతనికి కూడా ఇచ్చాం. తప్పలేదా? మా వాళ్ళు చెప్తున్నారు, మా నారాయణ గారు నీళ్లు తాగే ఫోటో కావాలి ప్రెస్ వాళ్ళకి కాదు, డబ్బులన్నీ కొట్టేసింది రాజశేఖర్ రెడ్డి. మా వాళ్ళంతా ఎండల్లో కూర్చొని చెమట కార్చుకుంటూ ఆయన తిన్న డబ్బుల్ని కక్కించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా ఈరోజు ఈ పోరాటానికి మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇంకో పక్కన చూస్తే మేము ఢిల్లీలో అందరి నేతలను కలిసాం, అందరికీ మెమరాండాలు ఇచ్చాం. మేము ఒకటే కోరాం, చట్టం ముందర అందరూ సమానం. పేదవాడు కానీ, డబ్బులుండేవాడు కానీ, అధికారం లేనివాడు కానీ, అధికారం ఉండేవాడు కానీ అందరూ కూడా సమానం. చట్టపరంగా ముఖ్యమంత్రి పైన చర్య తీసుకోవాలి. ఆర్థిక నేరాలకు పాటుపడ్డాడు, చట్టాలను ఉల్లంఘించాడు. అలాంటి వ్యక్తి పైన, అలాంటి కుటుంబం పైన చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేశాం. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి రావడం లేదు. నేను అందుకని మేమందరం కూడా 4 పార్టీలు కలిసి రాష్ట్రం మొత్తం ఒక పిలుపిచ్చాం. ప్రజా కోర్టులోకి పోదాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం. ఈ ముఖ్యమంత్రి